ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఆత్మని. ఆత్మనా? మరి లోపలుండాల్సిన దానివి బయటికెందుకొచ్చినావు? నీలో ఉంటే నేను కూడా దద్దినవుతానని. దద్దినా? దద్ది అని చెప్తావేంటి? నేనేం దద్దిని కాదు, ది గ్రేట్ సౌందర్యని. నోరు ముయ్యవే. నా పేరు చెప్పుకునే హక్కు నువ్వు కోల్పోయినావు. అసలేమైంది నీకు? ఒకప్పుడు సౌందర్య ఎట్లుండేది? 100 మంది శత్రువులు ఎదురుగా వచ్చినా ఎదురించే మగధీరుల్లా ఉండేది. సౌందర్యాన్ని టచ్ చేస్తే బాహుబలిలా ఎక్కడ తల నరికేస్తుందో అని భయం పుట్టేలా ఉండేది. కానిప్పుడు ఇప్పుడెట్లున్నవే? వాడెవడో బచ్చాగాడు అభి ముద్దు పెట్టబోతుంటే పారిపోయినావు. నువ్విట్లా పిరికిదాల్లా ఉంటే ఈ సౌందర్య క్యారెక్టర్ ఏం కావాలనే? సౌందర్య అంటే ఆడపులి కాదు, ఆడపిల్లి అనుకుంటారే. ఏంటో ఆత్మగారు, వాని నేనేం చేయలేకపోతున్నా. అదేంటి అట్లంటావు? ఇలాంటోళ్ళందర్నీ సాకిరేవులో రేవెట్టేసిందానివి నువ్వు. మర్చిపోయినవా? మర్చిపోలేదనుకో. వాడు ముద్దు అనగానే మూతి పళ్ళు రాలేలా పళ్ళు రాలగొట్టుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. తప్పంతా నీదేనే. ఈసారి ముద్దు ముద్దు అంటూ వస్తాడుగా, అప్పుడు మాడు పగిలిపోద్ది వాడికి. చదువుకోవే అంటే ఏం చేస్తున్నావే? ఏంటో ముద్దు అంటున్నావు, మాడు పగిలిపోద్దంటున్నావు. ఎవరితోనే? నా ఆత్మతో. కావాలంటే నువ్వు కూడా మాట్లాడు, పరిచయం చేస్తా. అయ్యో, నువ్వంటే నాకే కాదు, నా ఆత్మ కూడా భయం అనుకుంటా. అందుకే వెళ్ళిపోయింది. నీకేదో పిచ్చి పట్టిందే. నువ్వు పక్కనే ఉంటే పట్టదా మరి? ఏమైంది బిడ్డా? గొడవైంది సరసు. తమరి కూతురు ముద్దు ముద్దు అంటే కలవరిస్తుంది. ఏంటో నువ్వే అడుగు. చెప్పు బిడ్డా, ఏమైంది? ఏం లేదు గాని, కాలేజ్ అన్నాక పోరులకు పోరుగాండ్లకి చిన్న చిన్న గొడవలుంటాయి కదా. గొడవ సంగతి సరే, ఆ ముద్దు ముచ్చటేందో చెప్పు. మర్చిపోయే టైంకి పొయ్యిలో పుల్లలేగేసి వంట పెట్టినట్టు పెడతావేందే? మాట్లాడమంటే మాట్లాడవేందే? నువ్వు ఉండు. అమ్మా సరస్వతీ దేవి, నా కర్మకాలి ఏదో సినిమా డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే టైంలో నువ్వొచ్చినావు అంతే. ఇలాంటి కథలు ఎదురింటి వాళ్ళకి చెప్పు, వింటారు. మీ అయ్యని చూసి ఆ మాట చెప్పు. మా కాలేజీలో అభిగాడు చీటింగ్ చేసి ఆటలో గెలిచి ముద్దు ముద్దు అంటూ వెంట పడుతున్నాడు. అఖిలాండేశ్వరి మనవరాలు మనవడికేమో నేనంటే అస్సలు నచ్చదు. అందరూ కలిసి నన్ను కావాలని ఏడిపిస్తున్నారు. అయినా నేనేం తగ్గలేదనుకో. బిడ్డా, కొన్ని దినాలు ఎవరితో ఏ గొడవలో పడద్దని చెప్పినాగా. కొద్ది దినాలేంది? అదే ఆ కాలేజీలో నువ్వు ఉన్నన్ని దినాలు. అంటే ఆ కాలేజ్ మాన్పించేస్తావా ఏంది? అదేం లేదు బిడ్డా. వాళ్ళేమన్నా కొద్ది దినాలు నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళు నిన్ను కదిలించరు కదా. వాళ్ళు మారారు గాని అందరూ ఎదవలే. నువ్వు ఈ అయ్య మాట వింటావు కదమ్మా. నీ మాట ఎందుకు వినను? ఈ సరసు మాట అయితే అస్సలు వినను. నేనైతే గొడవ పన్ను. వాళ్ళు నన్నేమైనా అంటే మాత్రం ఊరుకోను. వాళ్ళన్నా గాని నిన్ను కాదనుకో. పోనీ ఇంట్లో ఉండి చదువుకో తల్లి. ఇది అక్కడికెళ్ళి చదివితేనే కోడిగుడ్లు బాతుగుడ్లు మార్కులు వస్తున్నాయి. ఇక్కడుండి చదివితే ఏకంగా గాడిదిగుడ్లే. సరసు, ఈ రోషానికి ఏం తక్కువ లేదు. ఈ రోషం మార్కులు తెచ్చుకోవడంలో చూపించు. సరసు, వదిలే, వెళ్ళు. బిడ్డా, చెప్పింది గుర్తుంది కదా. పద, అన్నం తిందు గాని. నువ్వు చెప్పినంత ఈజీగా నేను ఎట్లా వదులుతానయ్యా? రే అభిగా, నీకు నా చేతిలో మూడిందిరా. రామ్మా, దా భోంచేద్దాం రా. హలో,
ఓకే సార్. అభి ఇంకెంత టైం పడుతుంది? జస్ట్ 30 minutes రా. ఓకే సార్, 30 minutesలో మీకు కాల్ చేస్తాం సార్. ఓకే సార్. ఏంట్రా ఏం వెతుకుతున్నావు? ఈ కిస్ సింబల్ చూడరా, అంటే ఎవరో వచ్చారు ఇక్కడికి. కొంపదీసి అదేమన్నా వచ్చిందా అని నా డౌట్. అంటే తన గురించి ఆలోచించడం మొదలు పెట్టావన్నమాట. ఇంకేముంది, రేపు ఫ్రెండ్షిప్, ఎల్లుండి లవ్, అంతే. రేయ్, దాంతో ఫ్రెండ్షిప్ లవ్ ఏంట్రా? ఉదయం చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అది. అయినా రోజులో 3-4 గంటలు దాంతో గొడవ పడుతుంటే ఆ మాత్రం అనిపించదా చెప్పు? కళ్ళ ముందు కూడా అదే కనిపిస్తుంది. అంతగా గుర్తొస్తుంటే సారీ చెప్పి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా. అనుకున్నానే నువ్వు వచ్చి ఉంటావని, లేకపోతే నేను భ్రమపడ్డం ఏంటి? రే, నేను మంచి మూడ్ తో నీ మీద సాఫ్ట్ కార్నర్ తో వచ్చిన. మూడ్ ఖరాబ్ చేయకు. సూర్య భయ్యా, నేను మీ ఫ్రెండ్ కొంచెం ఏకాంతంగా మాట్లాడుకోవాలి. మీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలంటే ఎందుకు వెళ్ళను? నాకు అదేగా కావాల్సింది. రేయ్, బాయ్. ఇక్కడికి రా. బాయ్ రా. రేయ్, రేయ్, సూర్య, బాయ్ బాయ్. రే సూర్య, రే. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, నీ బాధేంది? నీకేం కావాలి? ఏంటి ఆ నడకేంటి, ఆ మాట ఏంటి? ఒంట్లో ఈస్ట్రోజన్ ఏమన్నా ఎక్కువైందా ఏంటి? అవునరా, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు కదా, అప్పట్నుంచి ఏయ్, నీతో పెళ్ళంటే? ఎక్స్ట్రా చేయకుండా సక్కంగా చెప్పు. అసలు నాతో అస్తమానం గొడవలెందుకు పడుతున్నావు? ఎవరో తెలియని వాళ్ళతో నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తున్నావు? కాలేజీలో అంతమంది ముందు ముద్దు పెట్టుకుంటా అని చివర్లో ఎందుకు పెట్టలేదురా? నా పరువు పోకూడదని, నేనందరి ముందు గిల్టీగా తిరగకూడదని ఆలోచించినోలే. అంటే నా మీద ఎడన ప్రేమ ఉన్నట్టే కదా? ఆ, అది 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 నువ్వు ఇబ్బంది పడొద్దురా. నేనిక నుంచి నిన్ను ఏమనను. మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోదాం. ఫ్రెండ్షిప్ షురూ చేద్దాం, సరేనా? ఫ్రెండ్షిప్ నీతోనా? ఏ చేయవా? చిచి, నీ గుండెల్లో ఉన్న ఫీలింగ్ చెప్పరా. నాకు రాత్రి సమజైంది, నాకు నువ్వు సైట్ కొడుతున్నావని, ఇష్టపడుతున్నావని. నీకింకా బల్బెలగలే? లోపల ప్రేమ పెట్టుకొని బయటికి ఇష్టం లేనట్టు గొడవ పడ్డాం నేనెన్ని సినిమాల్లో చూడలేదు. నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే గొడవ పడతాను. నిన్ను బావా అని కూడా పిలవాలనుంటది. ఏంటి నువ్వనేది? నీ గురించి రాత్రంతా ఆలోచించిన. నీ గొడవలో ప్రేమ కనబడింది, అందుకే ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటి అది? అదే ఆ రౌడీకి చెప్పినావు కదా పెళ్లి చేసుకుంటా అని. ఆ మాటని నిజం చేద్దామని. అప్పటి వరకు నీకివ్వాల్సిన 3 ముద్దులు
లేచిపోదామని వచ్చిన. ఆ, నీ నోట్లో బెల్లం పాకం పోయ్యా, నిజమేనా? ఆ? ఆహా. అవును. మ్మ్. అరే మనిద్దరి మధ్య దూరాన్ని, ఆ, ముద్దులతో దూరాన్ని దూరం చేసి, హగ్గులతో దగ్గర చేసి, 7 అడుగులు నీతో నడిచి 100 ఏళ్ళు జీవితాన్ని నీతో పంచుకోవాలని డిసైడ్ అయినా. బావా అని నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనుంది. ఇంత దగ్గరగా వచ్చి ఇంతలోనే ముద్దివ్వకుండా అంత దూరం వెళ్తావెందుకు? నా అంతట నేనే వచ్చినా అని, నేనే ముద్దు పెడతానన్నానని, నన్నెక్కడ చీప్గా చూస్తావేమోనని భయమేసింది. మనసులు కలవని చోట భయం ఉండాలి, కానీ జీవితాన్ని పంచుకోవాలనుకున్నవాణ్ణి నా దగ్గర ఎందుకు? నీ మేనత్త కొడుక్కే ముద్దులిచ్చాననుకో. హ్మ్? ఆ, ఏమో, నేనెవ్వర్ని బావా అని ఎప్పుడూ పిలవలేదు బావా. ఆ? ఆ. అవునా? ఏమన్నావు? ఏమన్నాను? నా బావని బావా అన్నాను. బావా, ఆ, నాకు సిగ్గేస్తుంది. అయితే కళ్ళు మూసుకో. హ్మ్? నువ్వు నాకు పెట్టే మొదటి ముద్దు ఎప్పుడూ నా కళ్ళ ముందు కదలాడుతూ ఉండాలి. నువ్వు కళ్ళు మూసుకో. అలాగే. నేను నిన్ను నమ్మను. ఆ? మధ్యలో నువ్వు కళ్ళు తెరిస్తే సరే సరే తెరవండి. నేను నమ్మను. అబ్బా, సరే, నేనేం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకో. ఓ గాడ్. ఈ ముద్దు నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది బావా. ఇంకా ఆలస్యం ఏంటి? పెట్టి. అస్సలు ఆగలేదే. 3 లెక్క పెట్టు, పెట్టిస్తా. 1 2 3. నిన్ను. ముద్దులు ఎట్లున్నాయి? మంచిగున్నాయా? సమ్మగున్నాయా? నీ ఎవ్వ నిన్ను. ఉసై, నేను చంపేస్తానే. ఆగవే. ఉసై ఉసై ఆగవే. ఉసై. అభి, ఏమైందిరా? ఏమైందిరా? రే, ఇదంతా కళ. రే, ఆ రాక్షసి కల్లోకి వచ్చిందిరా. నీ కల్లోకి వచ్చిందా? ఆ, కొత్తగా కళ్ళేంట్రా? కొంప తీసి తననేమైనా నిజంగానే? రే రే రే,
ఓవర్గా తించేకు అంతలేదు దానికి. రోజుకి 3-4 గంటలు దాంతో గొడవ పడుతూ ఉంటే కల్లోకి రాకుండా ఉంటుందా ఏంటి? అయినా పడుకునే ముందేదో దెయ్యం సినిమా చూసుంటా, అది కల్లోకి వచ్చింది. అది అది ఇక్కడ 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 ఫిక్స్ అయిపోయినట్టుందిరా. అక్కడ ఫిక్స్ అయిందా లేక ఇక్కడ ఉండిపోయిందా? ఈ టైంలో జోక్స్ వేస్తావేంట్రా? ఇంతకీ కల్లోకొచ్చి ఏం చేసిందిరా? అరే దాని రియల్ క్యారెక్టర్కి కల్లోకి వచ్చిన క్యారెక్టర్కి ఫుల్ చేంజ్ ఉందిరా. బావాని ప్రేమగా పిలుస్తుంది, ప్రేమిస్తున్నాను అంటుంది, పెళ్ళి అంటుంది, ముద్దులు పెడతా అంటుంది. కానీ చివరికి బుగ్గల మీద వాతలు పెట్టిందిరా రాక్షసి. రేయ్, టైం చూసావా? 4 అయింది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. రే దానికంత సీన్ లేదు. నాతో పెట్టుకుంటే 2 పిల్లకలు కట్ చేసేను. హ, రేయ్, తను చాలా మంచిదిరా. ఇప్పటి వరకు మన అవసరాలకి తనని అడ్డు పెట్టుకొని తనని ఇబ్బందుల్లోకి నెట్టేశాం, కానీ తనంతట తాను మనకి ఇబ్బంది కలిగించలేదురా. కాకపోతే కొంచెం తెంగరిది, మాట అంటే పడదు అంతే. నిజమే అనుకో. అనుకోవడం కాదురా, తన ప్లేస్లో ఇంకెవరున్నా పెద్ద గొడవ చేసేసేవాళ్ళు. ఆ దేవుడి దయ వల్ల ఫస్ట్ పార్ట్ నిజమయ్యి వాతలు పెట్టే పార్ట్ నిజం కాకపోతే బాగుండు. రేయ్ రేయ్ నువ్వు ఉండే కొద్దీ దాని పార్టీలోకి వెళ్ళిపోతున్నావురా. బయటేం చేయలేకపోయినా కలలో దెబ్బ కొట్టావు కదే. పిచ్చిదిరా. సరసు, కాలేజ్కి పోయే టైం అయింది. కాఫీ ఇచ్చే దిక్కు లేదు. టిఫిన్ బాక్స్ రెడీగా పెట్టావన్న గ్యారెంటీ కూడా లేదు. ఎక్కడున్నావు? సరసు! గణేష్, ఏంటమ్మా? మీ ఆవిడతో వెట్ల కాపురం చేస్తున్నావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆవిడకి ఎందుకంత టెక్కు? అస్సలు రిప్లై ఇవ్వట్లేదు చూడు. సరసో, సరసో, ఏం చేస్తున్నావే? ఆ, నీకు సేకరి చేయలేక చస్తున్నాను. ఏందో చెప్పండి. అమ్మ ఏదో అడుగుతుంది చూడవే. నా కంగారులో నేనుంటే దీన్ని పట్టించుకోవాలా? నేనంటే ఎందుకని తలసిపోయాను? వెళ్ళి కాఫీ తీసుకురాపో. రేషన్ కార్డు ఎక్కడ పెట్టావో చెప్పు, కాఫీ తీసుకొస్తాను. నాకేం తెలుసు? పోయినసారి నువ్వే కదే సరుకులు తీసుకొచ్చినావు. ఆ చెక్క సంచిలో ఉందేమో సరిగా చూడు. వయసు పెరిగే కొద్దీ నీకు చూపు మందగించిపోతుంది. వింటున్నావా ఇదేమంటుందో? విన్నానులేవే, దాని కాఫీ తీసుకురాపో. రేషన్ కార్డు తీసుకురమ్మను, అప్పుడు ఇస్తాను. లేకుంటే మంచినీళ్ళు కూడా ఇయ్యను. ఆ క్యాంటీన్లో 20 రూపాయలు పెట్టి కాఫీ తాగితే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. కాళ్ళు ఇరగొడతా పైసలు ఖర్చు పెట్టినావంటే. అసలు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండు. నేను పోకపోతే మీ అయ్య వచ్చి చదువుతాడా? సచ్చిన మా అయ్య మళ్ళీ రాడు గాని నువ్వు సచ్చు మార్కులు తెచ్చుకోనికి టింగ్ టింగ్ మని ఓనక్కర్లేదు. అబ్బాబ్బాబ్బా, ఏందే మీ గోల? కొంచెంసేపైనా కామ్గా ఉండరా? ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. మీరు తల్లి కూతుర్లా, అత్త కోడలా? మా మేనత్త పార్వతమ్మ బంగారమయ్యా. ఆ తల్లితో ఈ తల్లిని పోల్చమాక. ఇది రాక్షసి గని. చూసినవా కన్న తల్లిని ఎట్లా అంటున్నదో? నీకు వినబడుతుందా? విన్నానులేవే. అమ్మాయిని కాలేజీకి పంపించు. వద్దయ్యా, ఇయాల పౌర్ణమి, గుడికి పోయి ముడుపు కట్టాలనుకున్నాం కదా, మర్చిపోయినవా? మీరు వెళ్ళండి, నేను రాను. నేను కాలేజ్కి పోతా. ఈ రోజు విశిష్టమైన రోజని చెప్పారమ్మా. గుడికి వెళ్ళొద్దాం, అంతా మంచి జరుగుతుంది. నా మాట విను. నాకే రోగం వచ్చిందని, నాకేం కష్టం వచ్చిందని ఇప్పుడు వెళ్ళి ముడుపు కట్టాలి? ఏంటత్తయ్య దీని గోలా? ఆడపిల్ల అన్నాక నీలాగుండాలని చెప్తే వినదు కదా. ఊరికే ఉండవే సౌందర్య. ఆంటీతో పేచి పెట్టుకోకపోతే నీకసలు టైం పాస్ అవ్వదా? అమ్మా చంద్రిక, ఈ రోజు మనందరం కలిసి గుడికి వెళ్తున్నాం. మీరు కాలేజీకి ఈ రోజుకి వెళ్ళకండి. అలాగే అంకుల్. అయినా మాకు ఇంపార్టెంట్ క్లాసులు కూడా ఏమీ లేవు. రేపు వెళ్తే సరిపోతుందిలేండి. గుర్తొచ్చింది, ఒక్క నిమిషం. దీనికి ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుందంటే.
ఇదిగో సంచిలో పెట్టిన రేషన్ కార్డు తీసుకో. నాకిస్తావేందే? సరుకులు తీసుకురా, గుడికెళ్దాం. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. సౌందర్య ఒకసారి రా, రావే, పనుంది. ఏంటి? రా చెప్తా. ఇక్కడికే. నేను వెళ్ళొస్తానంటే ఇవ్వవే. దాని పని చేయనివయ్యా. అన్ని పనులు మీరే చేస్తే దాని కొవ్వు పడుతుంది. గట్టిగా అరవకే, విన్నదంటే గొడవ చేస్తది. ఆ గొడవ చేస్తుంది. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టినా, తీసుకో. ఏంటి పైకి తీసుకొచ్చినావు? ఉదయాన్నే లెటర్ రాయాలైంది. ఈ రోజు కాలేజీకి డుమ్మానేగా, తీరిక కూర్చొని రాద్దాం. లెటర్ కాదే, ఈరోజు పున్నమి చంద్రుణ్ణి చూసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని మీ అమ్మ చెప్పింది కదా. ఆ అయితే